బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎం రేవంత్ మధ్య పచ్చగడ్డి వేసి బగ్గుమనే పరిస్థితులు ఉంటాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తొడగొట్టి మరీ రేవంత్ కు సవాల్ విసిరారు మల్లారెడ్డి. కట్ చేస్తే తెలంగాణలో అధికారం మారింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డికి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కబ్జా కేసులు నమోదు కాగా ఈ మధ్య తన భూమినే కబ్జా చేశారంటూ మల్లన్న చేసిన రచ్చ అంత ఇంత కాదు. మల్లారెడ్డి మీద రేవంత్ ప్రతీకారం తీర్చుకున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకోబోతోంది. మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో పాత మిత్రులు కొత్తగా కలుసుకోబోతున్నారు. ఈ భేటీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. తనకు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చారని, అన్ని విషయాలు ఆయనతో చెప్పేస్తానని అంటున్నారు మల్లారెడ్డి. సికింద్రాబాద్ సుచిత్ర పరిధిలో ఉన్న భూ వివాదం వ్యవహారంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ వివాదాన్ని సీఎం దగ్గర సాల్వ్ చేసుకుంటానని, తప్పుడు పత్రాలతో ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో తనను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తన దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని ఆధారాలు చూపిస్తున్నా పోలీసులు తన మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ దగ్గరే తేల్చుకుంటామని, విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారు మల్లారెడ్డి. మరి సీఎం రేవంత్ ను మల్లారెడ్డి కలిసినప్పుడు ఈ విషయాల గురించి ప్రస్తావిస్తారా, ఇంకేమైనా చర్చకు వస్తాయన్నది హాట్ టాపిక్ గా మారింది. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో ఉన్న 2.5 ఎకరాల విషయంలో ఈ వివాదం చెలరేగింది. మల్లారెడ్డి సహా మరో 15 మంది మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ భూమి మొత్తం తమదేనని మల్లారెడ్డి కుటుంబం చెప్తోంది. అయితే అందులో 1.11 ఎకరాల భూమి తమదేనని మిగతా 15 మంది వాదిస్తున్నారు.